నాలుగో దొంగ. కళ్యాణి దేశంలో ముగ్గురు గజ దొంగలుండేవారు. వారు రోజుకొక దొంగతనం చేసినా వారిని పట్టటం ఎవ్వరికీ సాధ్యమయ్యేది కాదు. వాళ్ళ పేర్లు చెబితేనే ధనికులకు సింహస్వప్నంగా ఉండేది. వాళ్ళని ఏ విధంగానైనా పట్టాలని ఆ దేశపు రాజు ప్రతి రాత్రి తాను కూడా ఒక దొంగలాగా వేషం వేసుకొని రాజధాని నగరంలో 4 మూలలు తిరగసాగాడు. ఈ విధంగా కొన్ని రాత్రులు తిరగగా ఒక చీకటి రాత్రి రాజుకు దొంగలుండే స్థలం చిక్కింది. రాజు అక్కడికి చేరుకునేసరికి ఆ దొంగలు ఆ రాత్రి తాము చేయదలిచిన దొంగతనం గురించి ఆలోచిస్తున్నారు. కొత్త దొంగను చూడగానే గజ దొంగలకు కొంత అనుమానం కలిగింది. వాళ్ళు రాజుకేసి కోపంగా చూస్తూ, ఎవరు నువ్వు, ఇక్కడేం పని మీద వచ్చావు అని అడిగారు. నేను దొంగనే. ఈ ప్రాంతాలలో మీరు గొప్ప దొంగలని విని మీకు నా శక్తి ఎలాంటిదో చూపించాలని వచ్చాను అని అన్నాడు రాజు. దొంగలు నవ్వి, మా శక్తులను గురించి నీకేమైనా తెలుసా అని అడిగారు. తెలియదు, నేను ఈ ప్రాంతానికి కొత్తవాణ్ణి కదా. చెప్పండి, వింటాను అన్నాడు మహారాజు. నేను ఎంత లావు తాళాన్నైనా పూచిక పుడకతో తీయగలను అన్నాడు మొదటి దొంగ. నేను భూమికి చెవి పెట్టి ఆలకించానంటే డబ్బు ఎక్కడ ఉన్నది పసిగట్టగలను అన్నాడు రెండో దొంగ. ఒక్కసారి చూసిన మనిషిని నేను ఏ మారువేషంలో ఉన్నా పోల్చుకోగలను అని చెప్పాడు మూడో దొంగ. మా శక్తుల సంగతి చెప్పాం, నీకు గల శక్తి ఏమిటి అని ముగ్గురు దొంగలు రాజుని అడిగారు. ఏం చెప్పాలో రాజుకు తోచలేదు. అందుచేత ఆయన ఈ విధంగా అన్నాడు. నేను బొటనవేలు కిందికి దించానంటే ఎవరినైనా యమలోకానికి పంపగలను. చూపుడు వేలు పైకెత్తానంటే చావటానికి సిద్ధంగా ఉన్న వాళ్ళను కూడా బతికి బయట పెట్టగలను. ఇది విన్న ముగ్గురు దొంగలు, అయితే సరే, నువ్వు మాతో రావడానికి మేము అంగీకరిస్తాం. కాకపోతే మనం దొరికిన ధనంలో 10% మాత్రమే ఉంచుకోవాలి, మిగతా మొత్తం ప్రజలకు ఇవ్వాలి. ఇది నీకు సమ్మతమేనా అని అడిగారు. రాజు దానికి ఒప్పుకున్నాడు. ఈ మాట విని ముగ్గురు దొంగలు సంతోషించారు. తమంత శక్తి సామర్థ్యాలు కలవాడు, తెలివైనవాడు తోడు వచ్చాడనుకున్నారు. ఈ రాత్రి ఎక్కడికి దొంగతనానికి పోదాం అని అడిగాడు మహారాజు. నీ ఇష్టం, కొత్తవాడివి కదా, నువ్వు కోరుకున్న చోటికి పోదాం. మా శక్తి సామర్థ్యాలు స్వయంగా చూద్దు గాని అన్నారు దొంగలు. అయితే సరే, నా శక్తిని కూడా మీకు తప్పక చూపిస్తాను. వెంటనే రాజుగారి ఖజానా కొల్లగొడదాం, పదండి అన్నాడు రాజు. నలుగురు కలిసి రాజప్రాసాదానికి బయలుదేరారు. పహారా వాళ్ళ కంట పడకుండా లోపలికి చేరారు. రెండో దొంగ నేలకు చెవి పెట్టి ఆలకించి, ఖజానా ఈ వైపుగా ఉంది, జాగ్రత్తగా నడవండి అని చెప్పాడు. నలుగురు అటుకేసి వెళ్ళారు. ఖజానాకు పెద్ద తాళం వేసి ఉంది, కానీ దాన్ని మొదటి దొంగ క్షణంలో ఊడదీశాడు. దొంగలు లోపల ప్రవేశించారు. ఈ సమయంలో రాజు వాళ్లకు తెలియకుండా వెళ్ళిపోయి తన భటులను పంపాడు. గజ దొంగలు ముగ్గురు సొత్తుతో సహా పట్టుబడ్డారు. మర్నాడు వారిని విచారణకు దర్బారుకు తెచ్చారు. సింహాసనం మీద కూర్చున్న రాజును చూస్తూనే మూడో దొంగ తన తోటి వాళ్లతో, ఈయనే నిన్న మనతో దొంగతనానికి వచ్చిన కొత్త మనిషి అని చెప్పాడు. విచారణ అంతా అయిపోగానే రాజు కుడి చేతి బొటన వేలుని కిందకు తిప్పాడు. గజ దొంగలకు మరణశిక్ష విధించబడింది. మర్నాడు ఉదయం వారిని ఉరికంబం వద్దకు తీసుకుపోయారు. అధికారి, చెప్పండి, మీ ఆఖరి కోరిక ఏంటి అని దొంగలను అడిగాడు. రాజుగారికి ఒక ప్రశ్న అడగాలి, అదే మా ఆఖరి కోరిక అన్నారు దొంగలు. అధికారి ఈ సంగతి చెప్పగానే రాజుగారు వచ్చారు. మీరు నన్ను అడగగోరే ప్రశ్న ఏమిటి అన్నాడు ఆయన. మరేం లేదు మహాప్రభు, మా శక్తులు మీకు ప్రదర్శించాం. మీ శక్తులను గురించి మాకు 2 విషయాలు చెప్పారు. అందులో ఒకటే ప్రదర్శించారు, రెండవది కూడా చూసి సంతోషించాలని మా కోరిక అన్నాడు మూడో దొంగ. రాజు వారి మంచితనానికి తెలివితేటలకి ఎంతగానో సంతోషించి చిరునవ్వు నవ్వి తన చూపుడు వేలు పైకెత్తాడు. వెంటనే రాజభటులు వచ్చి గజ దొంగల కట్లు విప్పేసి ఉరికంబం నుంచి దించేశారు. తరువాత ఆ గజ దొంగలు దొంగతనాలు చేయటం మాని రాజు దగ్గరే కొలువు ఉంటూ ప్రజల యొక్క మంచి చెడులు చూసుకుంటూ రాజుగారి పట్ల ఎంతో భక్తిగా కాలాన్ని గడిపారు. ఇదండి ఇవాల్టి కథ. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియా స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.